ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాన్ఫిడెంట్తో మందిరానికి బాధతో వచ్చింది, వెళ్ళేటప్పుడు విశ్వాసం అంటే కాన్ఫిడెంట్, ఆమె కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఈ పదంతో మనం పోల్చవచ్చు. ఓ అంటే ఒబీడియన్స్. ఎప్పుడైతే దేవుడు నీకు ఇస్తానని చెప్పాడో దానికి నువ్వు లోబడుతూ ఉండాలంతే. నీ పరుపెత్తుకుని లేచి పరుపెత్తుకుని నడుచుకుంటూ పోన్నాడు. నేను కాళ్ళు చచ్చిపడిపోయినాను కదా, చేతులు పోయినాయి కదా, నేను పక్షవాయు గలవాడిని కదా, నాకు ఎట్లా పాజిబుల్ అవుతుంది? నో రియాక్షన్, యాంటీ రియాక్షన్, రియాక్షన్. ఈ మూడట్లో దేని మీద ఉంది నీ ఒబీడియన్స్? చెప్పండి. నో రియాక్షన్, యాంటీ రియాక్షన్, రియాక్షన్. అతను రియాక్షన్ కలిగి ఉన్నాడు, దేవుడు చెప్పిన దానికి లోబడ్డాడు. ఎల్ అంటే లాయల్టీ. లాయల్టీ అనే పదాన్ని చాలా విధాలుగా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. అందులో ఒకటి ఏమిటంటే, ఇప్పుడు దాన్ని కూడా లాయల్టీ అనే పదాన్ని కూడా మనం ఒక రకమైన విధేయత, అది కూడా ఒక రకమైన ఎలాంటి విధేయత అంటే, ఇప్పుడు సైనికుడు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయినప్పుడు అతని మనసులో విశ్వాసం అనే ప్రమాణం చేయిస్తారు. డ్యూటీలో విశ్వాస ప్రమాణం చేస్తారు, దాన్ని లాయల్టీ అంటాం. ఏ విధమైన లాయల్టీ అంటే ఏ విధమైన అర్థం వస్తుందంటే, నేను నా దేశానికి నమ్మకంగా పనిచేస్తాను, ప్రాణాలు కూడా లెక్క చేయని ప్రమాణం చేస్తాడు. అతడు బతుకున్నంత కాలము ఆ ప్రమాణానికి లోబడి ఉండాలి, దేశానికి నమ్మకంగా ఉండాలి. అది లాయల్టీ. హల్లెలూయా. తర్వాత టీ కోలా ఏ ఎజ్యూరెన్స్. ఎజ్యూరెన్స్ అంటే ఏమిటి? దృఢ నిశ్చయత. అంతే, దేవుడు ఇంక ఇస్తాడంతే. కాన్ఫిడెంట్కి మించింది ఎజ్యూరెన్స్. కాన్ఫిడెంట్కి మించింది ఎజ్యూరెన్స్. దేవుడు ఇస్తాడు, ఇస్తాడా? కంపల్సరీ, అంతే. ఇలాగా. హల్లెలూయా. సో విశ్వాసం డైలీ లైఫ్, డైలీ ఫెయిత్. ప్రతిరోజు కూడా మనకేం కావాలో దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండాలి. తర్వాత స్వస్థత, విశ్వాసం. మనకి ఏ బలహీనత వచ్చినా దేవుడు స్వస్థపరచగలడు, ఏ రోగం వచ్చినా దేవుడు స్వస్థపరచగలడు అనే నమ్మకముతోటి యేసు ప్రభుని మనము వెంబడించుకుంటూ పోవాలి. స్వస్థత, విశ్వాసం. హల్లెలూయా. నేను మీకు నిన్న ఒక రోజు ఒక మాట అలా చెప్తున్నాను. ఫస్ట్ రోజు ఏం చెప్పానంటే, విశ్వాసం పెరగడానికి శిష్యులు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. ఏమని? మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రార్థన చేశారు. నిన్న ఒక విషయం చెప్పాను, అది కూడా రాసుకోవాలి, ఒక లైన్లో రాసుకోవాలి. రోజుకోటి చెప్తున్నాను మీకు. నేను నిన్నేం చెప్పానంటే, వినుట వలన విశ్వాసం, ఎంత నువ్వు వింటుంటే అంత విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, విశ్వాసం పెరగడానికి ఈరోజు ఇంకొక మాట చెప్పి నేను సబ్జెక్టులోకి వెళ్తాను. మన విశ్వాసం వృద్ధి పొందడానికి, విశ్వాసం కలిగిన వాడు హీరో, విశ్వాసం లేనివాడు జీరో, ఏమి లేదు. దేవుడి మీద నమ్మకం కలిగిన వాడు అన్నీ పొందుకుంటాడు, దేవుడి మీద నమ్మకం లేనివాడు ఏం లేదండి. దేవుడు అన్నాడు, వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి ఏం చేయలేదట. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుందమ్మా అన్నాడు. నువ్వేం నమ్ముతున్నావో అది. మన నమ్మకానికి ఆధారం ఏమిటి? మళ్ళీ విశ్వాసం అంటారు, దేవుని మాట. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన నమ్మకానికి ఆధారం ఏమిటండి? దేవుని మాట. దేవుని మాటే మన నమ్మకానికి పునాది. విశ్వాసం పెరగడానికి ఈరోజు ఒక గోల్డెన్ వర్డ్ చెప్తున్నాను, రాసుకోండి. హెబ్రీ రాసిన పత్రిక 1-2 వచనాలు చదవండి. మొదటి సూత్రం ఏమిటంటే, ప్రార్థనలో అడగాలి, దేవా మాకు విశ్వాసం ఇవ్వి అని అడగాలి. రెండో సూత్రం ఏమిటంటే, ఎక్కువ దేవుని వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసము పెరుగుతుంది. ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక ప్రకారం మన విశ్వాసం వృద్ధి పొందాలి, విశ్వాస వీరులం కావాలంటే మన గురి అంతా యేసునే చూడాలి.
యేసు వైపు చూచుచున్న వారికి విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే విశ్వానికి కర్త, విశ్వాసానికి కర్త. ఈ విశ్వాసానికి కర్త ఆయనే, ఈ విశ్వానికి కర్త ఆయనే, విశ్వాసానికి కర్త కూడా ఆయనే. కనుక నేను యేసు వైపు చూచున్నప్పుడు నాకు విశ్వాసం పెరుగుతుంది. ఆయన నడక, ఆయన స్పర్శ, ఆయన దర్శనం, ఆయన మాట, ఆయన సన్నిధి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించేలాగా చేస్తా. కనుక యేసు అంతే, ఆయనే మన విశ్వాసానికి కర్త. కనుక ఎప్పుడు యేసునే చూడాలి. నువ్వు వేరొక విషయం చూసావనుకో, నీ విశ్వాసంలో డబ్బేలు పడతావు. విశ్వాసాన్ని కట్టుకోవడానికి జీవితం అంతా టైం పడుతుంది, పడిపోవడానికి ఒక్క క్షణం చాలు. గట్టిగా చెప్తా హల్లెలూయా. విశ్వాసాన్ని కట్టుకోవడానికి జీవితం అంతా టైం పడుతుంది, పడిపోవడానికి ఒక్క క్షణం చాలు. సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, సాక్ష్యంలో పడిపోవడానికి ఒక్క క్షణం, ఎంతసేపు. హల్లెలూయా. సాక్ష్యం అనేది ఎవరో చెరిపేస్తే చెరిగేది కాదు. ఎవరో చెరిపేస్తే నీ అంతటి నువ్వు చెరుపుకుంటేనే చెరుగుతుంది. ఇప్పుడు నన్ను గురించి ఎవరో ఎన్నో మాట్లాడినారు అనుకోండి, అవన్నీ గాలి మాటలు గాలిలోనే కలిసిపోతాయి. నేను ఏదైనా పొరపాటు చేశాను అనుకో, అప్పుడు నా సాక్ష్యం పడిపోతుంది. ఒక దైవజనుడు కానీ విశ్వాసి కానీ పొరపాటు చెయ్యనంత వరకు ప్రపంచంలో ఎవరి దగ్గర దించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అతనిలో పొరపాటు ఉంటే అందరికీ చేతులు కట్టాలి, అందరికీ భయపడాలి, అందరికీ. కానీ నీలో పొరపాటు లేనంత వరకు సృష్టికర్త అయిన దేవుడి దగ్గర తప్ప ఎవ్వరికి నేను అలాంటి ఉన్నాయి. హల్లెలూయా. సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణమైన వదిలేయాలి. తప్పు నీలో ఉండకూడదు, వాక్యానికి విరుద్ధమైన తప్పు నీలో ఉండకూడదు. వాక్యానికి విరుద్ధమైన తప్పు లేనోడే తప్పును ఖండించగలడు. నేను సిగరెట్లకు తాగుతున్న వాడిని కాల్చకరంటే అది విడ్డూరంగా ఉంటుంది. తప్పు చెయ్యని వాడే తప్పును ఖండించగలడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. సో యేసు అలాంటోడు. యేసులో తప్పు లేదు, యేసులో పాపము లేదు. ఈ భూమి మీద ఎవ్వరు కూడా యేసులో పాపమును కనిపెట్టేవారు ఇప్పటి వరకు పుట్టలేదు. కనుక ఆయనకి ఏం పేరంటే విశ్వాసానికి కర్త. నా విశ్వాసం పెరగాలన్నా వృద్ధి పొందాలన్నా నేను యేసునే చూడాలి. బైబిల్ చెప్తుంది ఆయన వైపు. సరే, స్వస్థతలు మీకు 4 ఎన్ని వివరించాను? 5 మచ్చుకకి 5 వివరించాను. ఇంకా చాలా ఉన్నాయి. యేసు ప్రభు చేసిన విశ్వాస సంబంధమైన స్వస్థతలు రాయాలంటే భూమి ఒక పేపర్గా పెట్టినా సరిపోదు, మన జీవితం అంతా వివరించినా సరిపోదు. ఆయన అంత గొప్ప ఆశ్చర్యకరుడు, మరి అద్భుతకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అద్భుత కార్యముల వైపుకు వెళ్ళి అద్భుత కార్యముల వైపుకి వెళ్దాం. ఆ తర్వాత మనం యేసునందు నేను విశ్వాసం ఉంచితే నాకు యేసు ఏమిస్తాడో అనేటువంటి వాక్యాల్లోకి వెళ్దాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు అద్భుత కార్యములు చాలా చేశాడు. నీకు అన్నీ చెప్పను, నేను గట్టిగా చెప్తాను. నీకు ఎన్ని చెప్తానంటే 5 చెప్తా. ఏంటండి? 5 అద్భుత కార్యాలు చెప్తా. మొదటిది మనం నేర్చుకోవాల్సిన అద్భుత కార్యం, దేవుడు నీటిని ద్రాక్షరసంగా చేసి దాంట్లో విశ్వాసం ఎక్కడుందో చూద్దాం. కానా విందులో
నీటిని ద్రాక్షారసంగా చేసే దాంట్లో విశ్వాసం. అక్కడ దేవుడు చేసిన అద్భుతం, మిరాకిల్ అది. నీటిని ద్రాక్షారసం ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? ఎవ్వరు చేయలేరు, శక్తిమంతుడు తప్ప. రెండో అద్భుతం ఏమిటంటే 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అలా జరగడానికి కూడా ఫెయిత్ ఉండాలి. ఫెయిత్, ఏ అద్భుతమైన స్వస్థత అయినా దేవుడి నుంచి మనకి ఏదైనా కలగాలన్నా మనకు ఉండవలసింది విశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఫోన్ ఉంది. ఇప్పుడు మా పాస్టరమ్మ గారు దూరంగా ఉన్నారు. నేను మా పాస్టరమ్మ గారికి ఫోన్ లేదు పాపం. నేను ఫోన్ రెడీగా ఉన్నాను మాట్లాడడానికి. బాగున్నావా, బాగున్నావు అంటే ఎక్కడ రిసీవ్ ఉంటుంది? లేదు. ఇప్పుడు నాకున్న ఫోన్ లాంటిది మా పాస్టరమ్మ గారు కూడా ఉంది. బాగున్నావా? బాగున్నాను. ఏం కావాలి? కూరగాయలు కావాలి. ఏం కూరగాయలు కావాలి? కాకరకాయ తీసుకురా. హల్లెలూయా. మరి అదే మరి మా ఫుడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాకరకాయ అంటే నేను ఆమె చెప్పింది నాకు వినబడుతుంది. ఆ వినపడ్డది నేను తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేస్తున్నాను. అంటే నా దగ్గర ఫోన్ ఉంది, నేను దేవుణ్ణి అనుకుందాం, పాస్టరమ్మ గారు భక్తురాలు అనుకుందాం. ఆమె చెప్పేది నాకు వినబడాలి, నేను చెప్పేది ఆమెకి వినబడాలంటే ఫెయిత్. మాట్లాడుట అనేది ప్రార్థన. మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తుంది, కానీ అక్కడి నుంచి నాకు ఎలా వినబడుతుంది? ఫోన్ కావాలి. ఫోన్ అంటే విశ్వాసం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ప్రార్థన చేయనప్పుడల్లా నువ్వు ఏమైతే ప్రార్థన చేస్తున్నావో అవి నీకు దొరికినాయని నమ్మి ప్రార్థన చేయండి. హలో, ఆమె కూడా అలా ఉంటుంది, కానీ వినబడతలేదు. వినబడాలంటే ఏముండాలి? నువ్వు ఎంత ప్రార్థన చేసినా అక్కడికి వినబడాలంటే నీకేముండాలి? ఇక్కడ ఫోన్ ఉండాలి, అంటే విశ్వాసం ఉండాలి. అందుకే నువ్వేమనాలి? నా విశ్వాసం వృద్ధి చేయి. దేవుడు వాక్యం ఎక్కువ వినాలి, యేసు వైపు చూసి విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. సో ఏ కార్యం జరిగినా ఫెయిత్ ద్వారానే జరుగుతుంది. రెండో అద్భుతం చెప్పాను మీకు. మూడోది ఏమిటంటే, యేసు ప్రభు వాటర్ మీద నడవడం, శిష్యుడైన పేతురు కూడా వాటర్ మీద నడు. ఎంత అసలు వాటర్ మీద నడవడం ఏంటండి బాబు? సముద్రం మీద దేవుడు అంటే నడిచాడు అనుకుందాం, పేతుడు నడవడం ఏంటి? ఎంత అద్భుతం అది. హల్లెలూయా. సో అదొక అద్భుతం మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. నాలుగో అద్భుతం ఏమిటంటే, ఒక చేప నోట్లో నాణెము దొరకడం. బైబిల్లో వండర్ఫుల్ మిరాకిల్ అది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఐదోది ఏమిటంటే, చనిపోయిన వారిని లేపడం అనేది కూడా అద్భుతమే. చచ్చిపోయిన వారిని ఎవరు లేపుతారు? హల్లెలూయా. సో ఈ అద్భుతాల్లో ఉన్న విశ్వాసాన్ని కానీ మనం పరీక్షించినట్లయితే మిగతా అద్భుతాలన్నీ మనకు అర్థమైపోతాయి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అద్భుతాలు ఏం జరిగినాయి అనేది మనం నేర్చుకోవట్లేదు, అక్కడ విశ్వాసం అనేది ఎలా ఉందని మనం నేర్చుకుంటున్నాం. తద్వారా నా విశ్వాసాన్ని నేను మౌలు చేసుకుంటాను, నా విశ్వాసాన్ని సరి చేసుకుంటాను, నా విశ్వాసంలో బలపడతాను. మీకు నేను అలా చెప్పుకుంటూ పోవట్లేదు. నా ప్రయాసం, నా తాత్పర్యం ఏమిటంటే, మీరందరూ విశ్వాస వీరులు కావాలనేదే ప్రయాసం. ఎందుకంటే దేవుడు బైబిల్లో ఒక మాట ఉండి నాకు భయం వేసింది ఆ మాట చదివితే. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు ఒకసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు. ఎప్పుడు వస్తాడు? నేడో రేపో ఎప్పుడైనా వస్తాడు. నేడొస్తాడో రేపు వస్తాడో, వస్తాడంతే. కన్ఫర్మ్. లాయల్టీ, ఒబీడియన్స్, అజ్యూరెన్స్ నా నమ్మకం. హల్లెలూయా. యేసు మళ్ళా వస్తాడు. ఆ వచ్చినప్పుడు అంటే ఏం చూస్తాడు? వీళ్ళు ఎన్ని సంపాదించుకున్నారు, ఎన్ని మేడలు కట్టుకున్నారో చూడు. విశ్వాసం ఉందా లేదా చూస్తాడండి. ఏం చూస్తాడండి? తనతో మనల్ని తీసుకువెళ్ళాలంటే మనకు ఉండవలసిన క్వాలిటీ ఏమిటంటే ఫెయిత్. దేని మీద పెట్టు?
జీవం కలిగిన దేవుడు యేసు వైపు చూచుచు విశ్వాసానికి కర్త అయిన ఆయన మీద పెడితే అయస్కాంతానికి ఇనుమంటుకున్నట్లుగా ఆయన వచ్చే టైంకి ఆయనకు అంటుకుపోతాం. ఆయన అలా ఎగురుకుంటూ మనం తీసుకుపోతాడు. రెప్పపోటున అంతే, ఆయన ఇలా వస్తాడు, మనం అలాగా ఆయన వైపు అంటుకుపోతాం, మేఘాల మీద వేసిపోతాడు అంతే. విడువబడుట బహుఘోరం. కనుక మనుష్య కుమారుడు వచ్చినప్పుడు నీలో చూసేది ఏమిటంటే విశ్వాసం. నా ప్రార్థన ఏమిటంటే అగ్నిలో నిన్ను పడవేసినా కూడా, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ విశ్వాసం మాత్రము చెక్కు చెదరు. విశ్వాసం కలిగిన వాడికి ప్రాణం పోదు. నా యందు విశ్వాసం ఉంచుచున్నవాడు చనిపోయినను బతుకును, నా యందు విశ్వాసం ఉంచుచున్నవాడు ఎప్పటికీ అని చెప్పు. సరే, ఇప్పుడు మనం చనిపోవడం కోసమే నేర్చుకుందాం. చనిపోయిన వారిని లేపడం అనేది మామూలు విషయమా? అసలు సైన్స్కి ఎవరైనా నమ్ముతారా? నా యేసు ప్రభు చనిపోయిన వారిని లేపుతాడని మనం చెబితే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డెడ్ బాడీలు మన సన్నిధి తీసుకొచ్చేసి లేపమని అంటాడు. లేపమను, ఇప్పుడు మీ యేసు ప్రభుని చచ్చిపోయిన వారిని లేపమను అని అంటారు. డెడ్ బాడీస్ అన్నీ పడేసి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని కార్యం పొందుకోవాలంటే ఆయన దగ్గర ఏ విధంగా అయితే పవర్ ఉందో, ఫోన్ ఉందో, నీకు కూడా విశ్వాసం ఉండాలి. ఛాలెంజింగ్తో దేవుడి దగ్గర బోల్డ్ మంది ఆయన దగ్గర పడ్డారు. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ ఎందుకు స్వస్థత పొందింది? ఈరోజు డెడ్ బాడీలన్నీ బతికించు, డెడ్ బాడీలను బతికించంటే అది కాదు. యేసయ్య దగ్గర ఎంతో వేల మంది మీద పడుతుంటే ఒక ఆమెకే స్వస్థత ఎందుకు కలిగింది? స్వస్థత అయినా మిరాకిల్ అయినా దేవుడు మారనివాడు, అలాగే ఉన్నాడు. నీవు ఉండవలసిన విధంగా ఉంటే ఏ కార్యమైన దేవుడు నీకు చేస్తాడంతే. అది మన నమ్మకం. కొంతమంది వాదాలు దిగుతారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఎవరు పిచ్చి వాళ్ళకే వదిలేసే, ఎవరు పిచ్చి వాళ్ళకి వదిలేసే. స్వస్థపరిచాడా? దేవుడు ఇలా అన్నాడా? దేవుడు అలా అన్నాడా? ఎలా అన్నాడో ఏదో ఒక రోజు నీకు చెప్తాడు, అప్పుడు పడుతుంది, అప్పుడు తెలిస్తే దేవుడు ఏమన్నాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు. నీ దగ్గరికి ఒకటికి ఒకటేసి ఇస్తాడు. ఏమి ఎక్కడికి పోవు. 4 గోళ్ళ మధ్య నువ్వు మాట్లాడి మాటలు ఎక్కడికి పోవు. ఒకటికి ఒకటేసి నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు దేవుడు ఏమిటో, సేవకుడు ఏమిటో, సంఘం ఏమిటో నీ నోటితో నువ్వే చెప్తావు. దైవజనుడు అంటే ఊరికే ఏదైనా జీతానికి పనిచేసేవాడా? దేవుడు తల్లి గర్భములో ఉండకమునిపై పిలిచి ప్రత్యేకించుకున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా. సేవ కూడా ఇదేదో హఠామాషగా చేసేది కాదు. అటుపాట్లకి తట్టుకుంటూ ముందుకెళ్ళాలి. 18-19 సంవత్సరాల నుంచి ఎంతోమందిని చూసాం మేము. ఎన్నో అనుభవాలు గుండా పోతున్నాం. ఇక ఏవో చిన్నవేవి కదిపే పరిస్థితి కూడా మాకు లేవు. ఈ గుండె తగిలి దెబ్బలు తగిలి గుండె ఏమంటారు, రాయి దేరిపోయింది. ఇక ఎన్ని దెబ్బలు తగిలినా అది ఏమనిపించట్లేదు. అలవాటే కదా అనుకుంటున్నాం అంతే. గట్టిగా స్తోత్రం చెప్దాం. సో యేసు ప్రభు ఆయన బతుకున్నప్పుడు అసలు ఏమంటారు, న్యూ టెస్ట్మెంట్లో 4 సువార్తల్లో 4 వ్యక్తులు చనిపోయి లేచారు. అందులో 3 వ్యక్తుల్ని సువార్తలోనే చెప్తున్నాను నేను. నువ్వు ఎలీషా కాలంలో ఒక కుమారుడు చనిపోయి లేచాడు, ఏలియా కాలంలో కుమారుడు చనిపోయి లేచాడు. ఎలీషాని పాతి పెడుతున్నప్పుడు ఆ సమాధి దగ్గర ఒక సైనికుని పాతి పెడితే ఆయన చనిపోయిన తర్వాత ఆ ఎముకలు ముట్టినవాడు కూడా లేచాడు. ఆయన నేను చెప్తలేదు, కొత్త నిబంధన కోసం మాట్లాడుతున్నాను. గట్టిగా చెప్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో జరిగిన సంఘటనలు చెప్తున్నాను. నేను అపోస్తుల కార్యముల దగ్గర కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే అపోస్తుల కార్యములో కూడా ఒక కుర్రోడు వాక్యం వింటూ మేడ గదిని మించి కింద పడిపోతే పౌలు వచ్చి ప్రార్థన చేయగా లేపాడు. తర్వాత దోర్క అని ఒక ఆమె చనిపోగా పేతురు వచ్చి లేపారు. ప్రైజ్ ది లార్డ్.
సో నేను చెప్పేది ఏమిటంటే మత్తయి సువార్త, మార్కు, యోహాను నలుగురు అంటున్నాను. ఆ నలుగురిలో ముగ్గురిని యేసయ్య లేపాడు. చనిపోయిన వారిని ముగ్గురు లేపాడు. మొట్టమొదటి వ్యక్తి ఆమె ఎవరంటే నయీను విధవరాల కుమారుడు. హల్లెలూయా. రాసుకోండి. మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి లేచింది ఎవరంటే నయీను విధవరాలు కుమారుడు. లేఖనం వచ్చేసి లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు. నేను మీకు చూపిస్తాను, ఇంకా తీయకండి, రాసుకోండి ఎవరెవరు చనిపోయారు, గ్యాప్ వదలండి కొంచెం. తర్వాత బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చనిపోయినప్పుడు లేచిన వ్యక్తి ఎవరంటే యాయీరు కుమార్తె. లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనం రెండవదిగా. మూడవదిగా బైబిల్ గ్రంథంలో లేచిన లేదా లేపిన వ్యక్తి ఎవరంటే లాజరు. మార్తా మరి యొక్క సోదరుడు లాజరుడు. ఈయన రిఫరెన్స్ ఏమిటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. ముగ్గురు అయిపోయారా? నాలుగో వ్యక్తి ఎవరంటే చనిపోయి లేచిన వ్యక్తి యేసు ప్రభువే. హల్లెలూయా. యేసు ప్రభు కూడా చనిపోయి లేచాడు. మరి ఈ ముగ్గురికి లేదా మిగతా బైబిల్ గ్రంథంలో రాసిన వారికి యేసు ప్రభుకున్న తేడా ఏమిటి? ఇప్పుడు నేను చెప్పాను కదా చనిపోయి లేచారని. అలా చనిపోయి లేచిన వారికి యేసయ్య కూడా చనిపోయి లేచాడు. వాళ్ళకున్న తేడా ఏమిటంటే, వింటున్నావమ్మా జ్యోతి వింటున్నావా? ఇప్పుడు నయీను విధవరాలి కుమారుడు చనిపోయాడు, దేవుడు ముట్టాడు, లేపాడు. యాయీరు కుమార్తె చనిపోయింది, దేవుడు ముట్టాడు, లేపాడు. లాజరు చనిపోయాడు, సమాధిలో 4 రోజులు అయింది, లేపాడు. యేసు ప్రభు కూడా చనిపోయాడు, 3వ రోజుకి లేచాడు. ఈ ముగ్గురికి యేసు ప్రభుకి ఉన్న తేడా లేదా చనిపోయిన మిగతా వారికి యేసు ప్రభుకు ఉన్న తేడా ఏమిటంటే, ఈ చనిపోయిన వీళ్ళు యేసు చేత లేపబడ్డారు. ఒక దైవశక్తి మాటతోటో ముడతంతోటో ప్రార్థనతోటో వాడిని లేపింది. యేసు ప్రభు ఎలా లేచాడంటే తనంతట తానే లేచాడు. దానికి ఆధారం ఏమిటంటే, నన్నెవ్వరూ చంపలేరు, నా ప్రాణము నేను తిరిగి పెడుతున్నాను, తిరిగి దాన్ని అంటాడు. దానికి ఆధారం తనంతట తాను ప్రాణం పెట్టాడు, తనంతట తాను ప్రాణాన్ని తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు శిష్యులు కూడా అంతే. మనంతట మనం నలిగిపోవాలి, మనంతట మనం సబ్మిట్ అయిపోవాలి, మనంతట మనం తగ్గించుకోవాలి, మనంతట మనం లోబడాలి. అది జీసస్ క్రైస్ట్ మనకు నేర్పించిన మార్గం. అందుకే అంటాడు గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి. హల్లెలూయా చెప్దాం. ఈ ముగ్గురికి యేసు ప్రభుకున్న మరొక తేడా చెప్తాను. మొదటి తేడా ఏం చెప్పాను మీకు నేను? వీళ్ళు ఎలా లేచారంటే యేసయ్య లేపడం ద్వారా లేచాడు. యేసయ్య ఎలా లేచాడు? తనంతట తానే లేచాడు. ఇంకొక డిఫరెంట్ చెప్తాను ఏమిటంటే, ఈ ముగ్గురు కూడా చనిపోయి లేపబడి మళ్ళా చచ్చిపోయారు. విధవరాల కుమారుడు దేవుడు లేపాడు, కొన్ని రోజులు బతికాడు, మళ్ళా చనిపోయాడు. అలాగే యాయీరు కుమార్తె 12 సంవత్సరాల వయసులో చనిపోయింది, దేవుడు లేపాడు, మళ్ళా చనిపోయింది. చనిపోయిన వారిని దేవుడు ఎలా లేపాడు, అక్కడ ఏ విధమైన ఫెయిత్ దేవుడు చూశాడో ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు చదవండి. విధవరాలి కుమారుడు లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు. కమాన్, మనం ఎవరి కోసం నేర్చుకుంటున్నప్పుడు మనం ముగ్గురు చనిపోయి దేవుడి చేత లేపబడ్డారు. ఈ ముగ్గురు కోసం నేర్చుకుంటున్నాం. మళ్ళా చెప్తున్నాను. మొదటి వ్యక్తి ఎవరు? విధవరాలు కుమారుడు. రెండో వ్యక్తి ఎవరు? యాయీరు కుమార్తె. మూడో వ్యక్తి ఎవరు? లాజరు. ఈ ముగ్గురికి ఇంకో డిఫరెంట్ చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. చాలా ఇంపార్టెంట్, ఇది కొంచెం ముందు చెప్పాల్సింది, చాలా వినండి. ఈ ముగ్గురు ఎందుకు చనిపోయారనేది కూడా ప్రభు కాస్త మనకి అలా హింట్ ఇచ్చాడు. ఎందుకు చనిపోయారు?
విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు, తిరిగి లేపబడినప్పుడు, చనిపోయి దేవుడు లేపిన తర్వాత ఏమన్నాడంటే ఇతనికి ఆహారం పెట్టండి అన్నాడు. స్తోత్రం. తర్వాత యాయీరు కుమార్తె దేవుడు లేపిన తర్వాత ఆమెను ఏమన్నాడంటే అతని తల్లికి ఇచ్చి ఆదరించండి అన్నాడు. రైట్. మూడోది, లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే ఇతను కట్లు విప్పి పోనివ్వండి అన్నాడు. లేచిన తర్వాత అంతా దాని అర్థం ఏమిటంటే వాళ్ళు ఎందుకు చనిపోయారు కాస్త మనం చనిపోయడం అంటే ఏమిటంటే ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుందాం. మనం స్పిరిచువల్గా ఈరోజు విశ్వాసులు ఎందుకు చనిపోతున్నారు, క్రీస్తుకి ఎందుకు దూరం అవుతున్నారు అంటే యాయీరు కుమార్తెకి ఇది మన నయీను విధవరాలు కుమారుడికి ఆహారం పెట్టండి, వాక్యం లేక చనిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా ఎందుకు చనిపోతున్నారు అంటే సరి అయిన వాక్యం లేక, వినక, లోపలికెళ్ళక, లోబడక లేక కొంతమంది చచ్చిపోతున్నారు. ఉన్నది సద్వినియోగం చేసుకుంటే కొంతమంది చచ్చిపోతున్నారు. వాక్యం లేక కొంతమంది, వాక్యం ఉన్న వినే చెవులు లేక, దానికి లోబడే మనసు లేక. లోబడే మనసు ఉన్నప్పుడే దేవుడు మిరాకిల్ చేస్తాడు. నువ్వు లేచి పరుపెత్తుకుని నడు, అది వాక్కు, దానికి లోబడాలి అంతే. గట్టిగా చెప్తా హల్లెలూయా. తర్వాత యాయీరు కుమార్తెతో దేవుడు చెప్తున్నాడు ఆదరించండి. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా దేవుడు ఆదరిస్తాడు. ఆదరణ లేక, పరిశుద్ధాత్మ ఆదరణ లేక కొంతమంది చచ్చిపోతున్నారు. లాజరు ఎందుకు చచ్చిపోయాడు అంటే కట్లు, పాపపు కట్లుగా దాన్ని తెంచుకోలేక, ఆ పాపముతోటే బల్ల తీసుకుంటున్నా తాగుతావు, చర్చికి వస్తున్నా తాగుతావు. మరి నువ్వు ఎందుకు యేసుక్రీస్తుని బదలం చేయుట, పాస్టర్ని బదలం చేయుట, సంఘాన్ని బదలం చేయట తప్ప ఏముంది నీకు? బాప్తిసం తీసుకుని ప్రభు బల తీసుకున్న అగ్ని, జాగ్రత్తగా నడవాలి. నువ్వు ప్రభు బల తీసుకున్నప్పుడు కూడా ఇంకా కట్లు ఉన్నాయంటే నువ్వు సావకేం చేస్తావు? ఈ లాజరు చచ్చిపోవడానికి కారణం ఈ కట్లు ఇప్పండి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నా కట్లు యేసు ప్రభు తెంచునుగాక. ఈ విధవరాలు కుమారుడు వెంటనే నాయీనను ఒక గ్రామమునికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి ఎవరు లేరక, విధవరాలంటే ఎవరు? భర్త చచ్చిపోయింది. పాపం. విధవరాలంటేనే పాపం అంటాం. ఎందుకంటే ఆధారం ఉండదు. భర్త ఉందనుకోండి పలకరిస్తాడు, ఏదో ఒకటి తెస్తాడు. అందుకు దేవుడు విధవరాలి పక్షపాతి అండి. మీరేమన్నా అనుకోండి, యేసుక్రీస్తు విధవరాలి పక్షపాతి. భర్త లేని వారికి దేవుడు అండదండగా ఉంటాడు. ఇంకెవరు పక్షపాతో చెప్పనా? అనాథుల పక్షపాతి. తల్లిదండ్రులు లేకుండా అనాథులుగా మిగులుతారు చూడు, వాళ్ళ పక్షపాతి దేవుడు. ఇంకెవరు పక్షపాతి చెప్పనా? బీదల పక్షపాతి. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సరే, ఈ విధవరాలు నాయీనను ఒక గ్రామానికి వెళ్తుండగా ఎవరు లేరు, కొడుకే ఆధారంగా బతుకుతుంది. ఈ కొడుకు కూడా పెద్దవాడై యవనస్తుడై చేతికొచ్చే సమయం 4 డబ్బులు సంపాదిస్తాడు, కడుపు నిండగా 4 అన్నం తింటాం, 4 ముద్దలు తింటాం అనేటువంటి ఆలోచనలకు వచ్చే సమయంలోకి మరి ఏ రోగం వచ్చిందో ఏమయ్యిందో తెలియదు, బైబిల్లో రాయబడలేదు. అతను చచ్చిపోయాడంతే. చేతికొచ్చిన కొడుకు, వయసు వచ్చిన కొడుకు చనిపోతే ఆమె గుండెలు ఎలా బాదుకుంటుంది? అసలు కొడుకు చచ్చిపోవడమే భారం. వయసుకొచ్చిన కొడుకు, చేతికొచ్చిన కొడుకు, ఇక అమ్మ ఇన్నాళ్ళు ఎంతో బాధపడి నా కొడుకును పెంచుకున్నాను, ఇప్పుడు నా కొడుకు పెద్దవాడయ్యాడు, నన్ను బాగా చూసుకుంటాడు అనేటువంటి ధీమాలో ఉన్నప్పుడు కొడుకు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు రాయలేదు. కొడుకు చచ్చిపోయినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ బంధువులు కానీ చాలామంది వస్తారు. మరి చచ్చిపోతే రారా? పెళ్ళికైనా వస్తారు, చావుకైనా వస్తారు. ఆమె బంధువులు అందరూ వస్తున్నారు. యేసుప్రభు అలా నాయీనను ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఏంటబ్బా అని చూసినప్పుడు అక్కడ ఒక చావు ఏడుపట కనబడుతుంది. దేవుడు కనికరపడ్డాడు. చిన్నవాడా లే అన్నాడు. చచ్చిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్.
మా దేవుడు గొప్పవాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్లోకి వచ్చేద్దాం. ఆ నాయీనను విధవరాలు కుమారుడు బ్రతకడానికి ఎవరి విశ్వాసం కారణం? మీరే చెప్పేస్తారా? ఎవరన్నా అడగమంటారు ఒక్కొక్కరిని? చెప్పండి. నాయీనను విధవరాలు కుమారుడు శతాధిపతి దాసుడు స్వస్థత పొందడానికి శతాధిపతి విశ్వాసం కారణం. ఈ విధవరాలు కుమారుడు తిరిగి బ్రతకడానికి ఎవరి విశ్వాసం కారణం? విధవరాలు దేవుడి మీద విశ్వాసం ఉంచింది కనుక దేవుడు స్వస్థపరిచాడు అని రాయబడ్డదా? పోనా విధవరాలు యేసయ్యా నువ్వెక్కడున్నా నా బిడ్డను స్వస్థపరచు, నా కొడుకు ఒక్కడే అని ఏడ్చిందా? అంగలార్చిందా? యేసుని పిలిచిందా? నో. పోని వాని శిష్యులు ఎవరైనా తీసుకొచ్చారా? అసలు అక్కడికి రాలేదు. పోతా పోతా ఉంటే దారంటగా దారిలో కనబడ్డాడు. ఆ పని మీద యేసుప్రభు రాలే. అక్కడ యేసుప్రభు విధవరాలు యొక్క కుమారుని చనిపోయిన వ్యక్తిని తిరిగి బతికించడానికి రెండు విధాలుగా మనం చూడొచ్చు. అంతే. ఒకటి కనికరం, ఆ విధవరాలి మీద దేవుడు పడ్డ కనికరం. రెండోది మన సబ్జెక్టులోకి మనకు వచ్చేద్దాం. యేసు ప్రభు కొన్ని క్రియలు ఒకరి విశ్వాసాన్ని బట్టి మరొకరికి చేస్తాడు, ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి చేస్తాడు. ఇప్పుడు వరకు నేర్చుకున్నాం. ఈ క్రియ ఎలా చేశాడంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి విశ్వాసం బలపడ్డానికి చేశాడు దేవుడు. ఎలాగో మీకు చెప్తున్నాను. ఒకరోజు గుడ్డివాడు అలా ఉన్నాడు. మీకు ఎక్కడుంటుంది అది? యోహాను సువార్త చితియన్, మంచి మాట మనం చదువుదాం. ఆయన మార్గమును పోవచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుడు కనబడును. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా అప్పుడు మనం ఇందాక చదువుకున్నదే ఏంటి, నేల మీద ఉమ్మి వేసి బురద చేసి అతను కళ్ళు ముట్టి సిలువమని కోనేటి దగ్గర కడుక్కోమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే కొన్ని క్రియలు దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆ క్రియను చూసి నువ్వు నేను అందరి విశ్వాసము కూడా వృద్ధి పొందడానికి కొన్ని క్రియలు అలా చేశాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధవరాలు యొక్క కుమారుని కూడా బతికించడం ఆమె విశ్వాసం కాదు, ఆమె కన్నీరు కాదు, ఆమె ప్రార్థన కాదు, ఎవరిది కాదు. దేవుడు సర్వలోకములో మహిమపరచబడాలి. ఎవరు యేసు కోసం చూసిన నయీనని యొక్క విధవరాలు కుమారుని బతికించిన దేవుడని దేవుని గణపరుచుకోవాలి. ఆ కుమారుని బతికించిన గొప్ప దేవుడు నా బిడ్డను కూడా బతికించడా? చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను, వినండి. చాలా సంవత్సరాల క్రితం ఓ చర్చిలో ఒక సంఘ పెద్ద చచ్చిపోయాడు. ఆ సంఘ పెద్ద చచ్చిపోయిన వెంటనే మిగతా వాళ్ళందరూ పాస్టర్ గారికి ఇంటిమేషన్ చేశారు. పాస్టర్ గారు, మన సంఘ పెద్ద చచ్చిపోయాడు, మీరు రావాలి అని చెప్పారు. రాత్రి చనిపోయాడు. రాత్రి ఫోన్ చేసినప్పటికీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా అతడు ఎందుకు చనిపోయాడు? అతను చాలా మంచివాడు కదా, సంఘములో చాలా కష్టపడతాడు కదా, ప్రయాసపడతాడు కదా, నాకెంతో తోడుగా ఉంటాడు కదా, నా మాట ఇప్పుడు జవదాటాడు కదా, ప్రభా సేవకుడికి తోడుగున్న వ్యక్తిని ఎందుకు తీసుకుపోయా ప్రభా, ఇప్పుడే నేను పోతాను అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడంట, బిడ్డ నువ్వు వెళ్ళొద్దు అన్నాడట. ఏమన్నాడండి? రాత్రంతా ఎదురు చూశారు సంఘస్థులు. మరి చనిపోయినప్పుడు రావాలి కదా, రాలేనప్పుడు వెళ్ళొద్దు అన్నప్పుడు దేవుడు మాటకు లోపడాలి. నువ్వన్నా దేవుడి మాటకు లోపడాలి, నేనన్నా దేవుడి మాటకు లోపడాలి. నువ్వు దేవుడికి ఎదురు చెప్తున్నావంటే నువ్వు దుష్ట సంతానమే. దేవునికి ఎదురు చెప్తున్నావంటే నీలో దుష్టుడు దూరాడని అర్థం. దుష్టుడు దూరినోడే ఎదురెదురు చెప్తాడు, దేవుడు ఉన్నవాళ్ళు లోపడతాడు. హల్లెలూయా. ఒకని విధేయత వలన పరలోక రాజ్యం దక్కింది, ఒక అవిధేయత వలన మనుషులందరూ పాపులుగా మార్చబడ్డారు. ఎప్పుడు ఒబీడియన్సే నీకు ఆశీర్వాదం, లోబడుటే ఆశీర్వాదం. దేవుడికి లోబడ్డాడు. తెల్లారింది, ఇక సంఘ పెద్దలు అందరూ వచ్చారు. ఏంటి
పాస్టర్ రాలేదా? పాస్టరేనా? అసలు పాస్టర్ ఒక మనిషి చచ్చిపోతే రాడా? పాస్టర్కి ఎక్కువైంది. పాస్టర్కి ఏమైందండి? ఎక్కువైంది. ఎందుకు రాడు అసలు? వాక్యంలో ఏముంది? ఒకని జన్మదినము కంటే మరణదినము శ్రేష్టమని లేదా? రావాలి కదా. 8 గంటలకి మళ్ళా సార్ రాత్రి రాలేదు కదా, ఇప్పుడైనా వస్తున్నారా? ప్రభా సోదరుడు చనిపోయాడు ప్రభా, వెళ్ళాలా? దేవుడు చెప్తున్నాడు, నో డోంట్ గో అన్నాడు, వెళ్ళొద్దు. 10 అవుతుంది. అక్కడ డెడ్ బాడీ పెట్టుకుని, డెడ్ బాడీ కోసం ఎడుతులేదు ఎవరు? పాస్టర్ కోసం డిస్కషన్. మన అల్లిపూర్లాగా ఉంది కదా కథలన్నీ మన అల్లిపూర్లాగా ఉండగా. ఎవరింట్లో సావైనా వాళ్ళ కోసం ఏడిసేది లేదు, సమాధుల తోట కోసం ఏడిసేది ఉంది. ఎక్కడ సమాధి పాస్టర్ ఎవరు? ఇదే క్వశ్చను. మీకేమో సెంటిమెంట్లు ఎక్కువ. నా భర్త పక్కనే నేను కూర్చుంటే చచ్చిపోయినప్పుడు పాతి పెడితే ఆయన నేను కలిసి పరలోక రాజ్యంలో మందు తాగుతాం. తాగి తిరిగాను హల్లెలూయా. నీ భర్తే ఆడున్నాడు అక్కడ. అదో సెంటిమెంటు నీకు. సమాధి పక్కనే సమాధి, లేకపోతే పరలోక రాజ్యం పోరట. సమాధి పక్కన సమాధి పెడితేనే పరలోక రాజ్యం పోతారంట. ఏమి నేర్చుకుంటున్నారు మీరు? చదివేది బైబిలేనా? ఏం పద్ధతులు ఇవి? వాక్యంలో చెప్పని పద్ధతులు. పౌలుని ఎక్కడ పాతి పెట్టారు? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పాతి పెట్టారా? యేసయ్యను ఎక్కడ పాతి పెట్టారు? భక్తులు సముద్రంలో ఇగో అలా చచ్చిన శవాల్ని అలా కాల్చేసి వారి సింహాలు ఇగో తినేస్తే ఎముకలు కూడా ఉండే కాదు. రోమా చక్రవర్తి క్రైస్తవుల్ని కొన్ని వేల మందిని చంపేశాడు. వాళ్ళు ఎక్కడ పోతారు మరి? నీకులాగా మూఢనమ్మకాలు పెట్టుకుంటే అసలే మీరు ఏమి నమ్ముకుంటున్నారో ఏమో మీకే తెలియాలి. పెళ్ళిళ్ళ దగ్గరికి చావుల దగ్గరికి వచ్చేటప్పటికి బహు వింత వాక్యమంతా తీసుకెళ్ళి బూడిదలోను బురదలోను కలిపేస్తారు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. విశ్వాసం అంటే అప్పుడు లోబడాలి, అప్పుడు ఉండాలి. 100 మంది కాదు 10,000 మంది నీకు ఆపోజిట్గా నిలబడినా వాక్యం మీద నిలబడి ఒక్కడుంటే దేవుడు దూతలు వాడి పక్షాన్ని నిలబడతారు. ఒక్కడు కావాలి. సమాధుల విషయంలో ఒక్కడు కావాలి. ఆ టైంలోనూ అంటావు. నేను అనుకుంటాను ఈ కోణ రాగాలు నాకెందుకు బాబుని కూర్చుంటాను నేను అసలే. హల్లెలూయా. కోణ రాగాలు తీసావనుకో నీ ఇష్టం, నువ్వేమి ఎత్తుతావో లోపల కూర్చుంటాను. అన్నావు అనుకో వస్తాం. ప్రైజ్ ది లార్డ్. 11 అవుతుంది. ఇప్పుడు కాదు, ఇంత టుక్కుమంటావు 11 అయిపోయింది. పాస్టర్ గారు రాలేదు. అందరూ అదే డిస్కషన్. ఇక వీళ్ళందరూ గుంపుగా అయ్యి పాస్టర్ రాపోతేనే సత్యానందమే పాస్టర్. అరే మోషే కనపడకపోతే ఎవరు పాస్టర్ అయిపోతారు? నువ్వు చేస్తే అయిపోతారా? నువ్వు అయిపోతే అయిపోతారా? పాస్టర్ అనేవాడు దేవుడు స్వరంతో మాట్లాడి ప్రత్యేకించుకోవాలి, ఆయనే పాస్టర్. హల్లెలూయా. 11 ఓకే. ఇక ఎవ్వరు కూడా పాస్టర్ గారు చర్చికి వెళ్ళనక్కర్లేదు, మనం ఒక చర్చి పెట్టేసుకుందాం. రైట్, కమాన్. 11 అవుతుంది. ప్రభు మాట్లాడుతున్నాడు, బిడ్డ ఇల్లు అన్నాడు. వెంటనే బైబిల్ పట్టుకుని 11:20 వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చిన తర్వాత అందరు మొక్కలు, కొంతమంది పాస్టర్ గారు వస్తుంటే ఏ బుద్ధున్నవాడైనా ఏం చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. ఎంత కోపం ఉన్నా ప్రైజ్ ది లార్డ్ అంటాడు. వీడికి బుద్ధి లేవు. నా దగ్గరికి రావాలి, నన్ను పలకరించాలి. పలకరించకపోతే ఏమంటాడు? నన్ను పలకరించలేదు, ఆయనకి ప్రేమ లేదు. ఓ నాయన, ప్రేమ కోసం నువ్వు నాకు చెప్పాలి పాఠాలు. హల్లెలూయా. ప్రేమ విధేయత కోసం నీ దగ్గర నేర్చుకోవాలి నేను పాఠాలు. ఆయనకు ప్రేమ లేదు, నాకు పలకరించలేదు. ఇక పాస్టర్ గారి పని అందరికి ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటూ పోతున్నాడు. చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, మోకాలు ఇలా పెట్టి వాళ్ళు పెట్టిపోతున్నారు. ఇక శవం దగ్గరికి వెళ్ళి శవం కూడా
ప్రైజ్ లార్డ్ విశ్వాసరావు గారు అన్నాడు. ఆ శవం లేచి చేతులు పెట్టి ప్రైజ్ లార్డ్ అయ్యా అందండి. ఆ చుట్టుపక్కల కుర్చీ వేసుకున్న వాళ్ళు 3 మొక్కలు వేశారు. పరుగు ఓ నాయనో విశ్వాసరావు దయ్యమయ్యాడ్రో, విశ్వాసరావు దయ్యమయ్యాడ్రో, విశ్వాసరావు దయ్యమయ్యాడ్రో. లేచి నిలబడ్డాడు. దేవుడు ముందే చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళాలి, అతను నేను తిరిగి లేపుతానని. కర్ణాటక హుబ్లీ వరకు కూడా ఈ వాక్యం విని అనేక మంది హైదరాబాద్ వచ్చి దేవుని స్తుతించారండి. వింటున్నారా ప్రియులారా? దేవుడు కొన్ని కార్యాలు ఎవరో విశ్వాసాన్ని బట్టి చేయడు. ఆయన ఘనత భూమంతా వ్యాపించబడాలని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నాయనను ఊరి విధవరాలి కుమారుడు ఎందుకు దేవుడు లేపాడంటే, నా విశ్వాసం స్ట్రెంగ్తన్, బలం పొందడానికి ఆ యొక్క కార్యములు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. తర్వాత కార్యం యాయీరు కుమార్తె. 3వ కార్యం చనిపోయిన లాజరు. వీటి కోసం క్షుణ్ణంగా రేపు నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.